ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 796వ నామం గురించి తెలియచేసుకుందాం. ఈ నామం కామరూపిణి అని అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ కామరూపిణ్యై నమః. మనం ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే కాముడు తన స్వరూపంగా కలిగిన తల్లి అనే అర్థం మనకు తెలిసిపోతుంది. ఈ నామంలో కామ అంటే సాక్షాత్తు మహాకామేశ్వరుడు. ఆ మహాకామేశ్వరుడు సృష్టికి ఆరంభం ముందు ఒక్కడే ఉంటాడు. అలా ఒక్కడుగా ఉన్న ఆ పరమేశ్వరుడు నేను అనేకం అవుతాను, ఈ సృష్టిని చేయదలుచుకున్నాను అనే సంకల్పం కలగగానే ఆయన యొక్క ఇచ్ఛ అంటే కోరికగా, ఇచ్ఛాశక్తిగా శ్రీ లలితా పరమేశ్వరి ఆయన నుండి ఆయన స్వరూపంలోనే ఉద్భవించింది. ఇక్కడ శ్రీ లలితా పరమేశ్వరికి మహాకామేశ్వరులకు ఎటువంటి భేదము లేదు. వారు ఇరువురు ఒకే స్వరూపంతో ఉంటారు. కాబట్టి అమ్మవారు మహాకామేశ్వరుని స్వరూపంతో, ఆయన యొక్క ఇచ్ఛాస్వరూపంగా, ఆయన యొక్క ఇచ్ఛాశక్తితో ఈ సృష్టి స్థితి లయలను నిర్వహిస్తోంది అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తుంది. ఇక ఈ నామానికి మరో అర్థాన్ని చెప్పుకుందాం. అమ్మవారు ఇంతకు ముందు నామాలలో స్వతంత్ర అని కీర్తించబడ్డారు. ఆమె తన యొక్క శక్తితో ఏ స్వరూపాన్ని అయినా స్వీకరించగలరు. అమ్మవారి యొక్క కోరికయే కామ అనే పదానికి అర్థం. అమ్మవారు తన యొక్క సాధకుని సాధనాశక్తికి తగిన స్వరూపాన్ని తాను స్వీకరించి సాధకునికి దర్శనమిస్తుంది. సాధకుని కోరికలను తీరుస్తుంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారు స్వతంత్రమైన శక్తితో, స్వేచ్ఛతో ఏ స్వరూపాన్ని అయినా స్వీకరించగల శక్తి స్వరూపిణిగా, కామరూపిణిగా మనచే కీర్తించబడుతూ ఉన్నారు. ఇక ఈ నామానికి మూడవ అర్థాన్ని కూడా మనం తెలియచేసుకుందాం. కమనీయమైన స్వరూపము గల ఆదిశక్తిగా అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారి దర్శనం ఎవరికి లభిస్తుందో వారు కమనీయమైన అనుభూతిని పొందుతారు. అంటే బ్రహ్మానందాన్ని పొందుతారు. అమ్మవారి దర్శనమే వారి యొక్క తాపాలను తీర్చగలదు. అమ్మవారు తన కంటి చూపుతోనే తనను ఆశ్రయించిన వారి ధర్మబద్ధమైన కోరికలను తీర్చి వారిలో ఉన్న అధర్మాన్ని భస్మం చేయగలరు. అటువంటి కమనీయమైన స్వరూపమును కలిగిన తల్లిగా ఈ నామంలో అమ్మవారు కామరూపిణి అని కీర్తించబడుతూ ఉన్నారు. అమ్మవారి దర్శనం, అమ్మవారి అనుగ్రహంతో మనకు కూడా లభించాలని ఆ అమ్మవారి పాద పద్మములను బట్టి ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.